ప్రముఖ తెలుగు యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ ఆచూకీ ఇంకా తెలియడం లేదు. చెన్నైలో ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్న దగ్గర నుంచి సన్నీ యాదవ్ గురించి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సన్నీ యాదవ్ అరెస్టుపై ఎన్ఐఏ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 2016 నుండి దేశంలోని వివిధ ప్రాంతాలకు బైక్ పై రైడింగ్ చేసి వీడియోలను పోస్ట్ చేసేవాడు. 2019లో 21 రోజుల్లోనే బైక్ పై లదాఖ్ కు యాత్ర చేశాడు. ఈ యాత్రలో సబ్స్క్రైబర్ల సంఖ్య ఒక్కసారిగా 3 లక్షలకు చేరుకుంది. దాంతో పూర్తి స్థాయి వ్లాగర్ గా మారి 2019లో నేపాల్ కు వెళ్లి తొలి విదేశీ యాత్రను పూర్తి చేశారు. ఇలా బాగా ఫేమస్ అయ్యాడు. అయితే ఈ ఏడాది మార్చిలో రాష్ట్ర వ్యాప్తంగా యూట్యూబర్లు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారని కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేసిన కారణంగా బయ్యా సన్నీ యాదవ్ పై మార్చి 5న నూతనకల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయ్యింది. అదే సమయంలో కొందరు యూట్యూబర్లను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. అయితే సన్నీ యాదవ్ విదేశాల్లో ఉండటంతో పోలీసులు లుకౌట్ సర్క్యులర్ కూడా జారీ చేశారు. దీంతో సన్నీ యాదవ్ దుబాయ్ నుంచి పాకిస్తాన్ కు వెళ్లాడు. ఆ తర్వాత బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సన్నీ యాదవ్ తల్లిదండ్రులు హైకోర్టులో ముందస్తు బెయిల్ తీసుకున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన సమయంలో బైక్ రైడర్ యూట్యూబర్ సన్నీ యాదవ్ పాక్ లోనే ఉన్నాడు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ ఆపరేషన్ సింధూర్ను చేపట్టిన నేపథ్యంలో భారత్ పాక్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దేశంలోని కొందరు యూట్యూబర్లు స్పైగా పనిచేస్తూ భారత రహస్యాలన్నింటినీ పాక్కు చేరవేస్తున్నారని ఎన్ఐఏ అధికారులు అనుమానించారు. దీంతో దేశంలోని కొందరు యూట్యూబర్లను ఫోకస్ పెట్టారు. యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా మరో 11 మందిని ఎన్ఐఏ అరెస్టు చేస్తుంది. మరికొందరు యూట్యూబర్లపై నిఘా పెంచింది. పాకిస్తాన్ నుండి సన్నీ యాదవ్ 2 వారాల క్రితం ఇండియా వచ్చాడు. పాక్ లో పర్యటించిన వీడియోలను తన యూట్యూబ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. సన్నీ యాదవ్ తన పాకిస్తాన్ ట్రిప్ పైన పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నాడు. సన్నీ యాదవ్ అసలు పాకిస్తాన్ కు ఎందుకు వెళ్లాడు? ఉద్రిక్తతల టైంలో వెళ్లటానికి కారణం ఏంటి? పాక్ లో ఏ ప్రాంతాల్లో సన్నీ యాదవ్ సందర్శించాడు? ఎవరిని కలిశాడు? ఎందుకు కలిశాడు అనే కోణంలో అతడిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే అరెస్ట్ అయిన పాక్ గూఢాచారి జ్యోతి మల్హోత్రా కేసులో సన్నీ పేరు బయటకు వచ్చినట్టు తెలుస్తోంది. ఆమెతో సన్నీకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది.